వెల్కమ్ బ్యాక్ టు కేకేఎన్ ఫ్యామిలీ బ్లాగ్స్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేఎన్ ఫ్యామిలీ నైట్. ఈరోజు ఏం చేస్తున్నాం బ్లాగ్లో అంటే మా మమ్మీకి 18 days టూర్కి వెళ్తుంది. ఆ టూర్కి వెళ్తే ఇవన్నీ చదివిస్తున్నాం అనమాట. ఆ బ్లాగ్ తీసి మీకు పెడుతున్నా చూడండి. ఈ బ్యాగ్ తీసుకెళ్తుంది. బ్యాగ్ ఓపెన్ చేసి ఎట్లా ఉందో చూద్దాం. టూర్కి తీసుకెళ్తుంది. మేము అన్ని మేమే చదువుతున్నాం అనమాట అందరం కలిసి. ఇందులో ఇవన్నీ తీసి ఇందులో యాడ్ చేద్దాము. నాకు ఎట్లా ఖాత కాదు కాబట్టి మా అక్కనే పెట్టాలి. మా అక్క పెట్టు. నేను అన్నీ అందిస్తాను. అమ్మమ్మ టూర్కి వెళ్తుందో మా ఇంట్లో పెళ్ళి అవుతుందో అర్థమవుతలే. సందడి చేస్తారు గైస్ మొత్తం. ఇలా ఇవన్నీ కలిపి పెడుతున్నాము ఏ సెట్ ఆ సెట్. ఎందుకంటే సపరేట్ పెడితే టైం ఎక్కువ పడుతుంది. చూడండి ఏ శారీకి దేని మ్యాచింగ్ అవి పెట్టి పెడుతున్నాం. ఇట్లా పెట్టి నాకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను సపరేట్ పెడితే ఎక్కడ ఉన్నాయని చెప్పి దొరకవలసి వస్తుంది. అట్లా దీన్ని కలిపి పెడుతున్నాం. ఇలా పెడితే ఏంటంటే వాళ్ళకి ఈజీగా అర్థమై తీసుకుంటారు. ఇలా సెట్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఈ ముసలామనే గాయస్ ఇంట్లో ఎవ్వరు చెప్పినా వినకుండా ఈమెనే గాయస్ 15 days టూర్ పోతుంది. నియర్లీ ఎవ్వరు చెప్పినా వింటలేదు. వీళ్ళందరూ వద్దు అని చెప్పినా వింటలేదు. ఇంకా ఫైనల్గా ఈమె వెళ్తా అని ఫిక్స్ అయితే వాళ్ళు బ్యాగ్ ప్యాక్ చేస్తున్నారు. మీకు ఏ శారీ నచ్చింది గైస్? అంతలే గాయస్ మా అమ్మమ్మ తీసుకొని పోతుంది మీకు కొంచెం. ఆమె ఏం పని చెప్పినా చేసలే గాయస్. టూర్కి అయితే పోతుందంట కానీ చెప్తే పనులు కూడా చేస్తలేదు ఏమి. ఆమె కూడా చదువుకోవట్లేదు. ఈమె చదరమని చెప్తే చూడండి ఏం చేస్తుందో. చదరకుండా పడుకొని లేచింది. లేమ్మా కొంచెం హెల్ప్ చేస్తే మేము కూడా కొంచెం సంతోషపడుతున్నాం కదా. తిరగాలి కొంచెం పోతుంది కదా అమ్మమ్మ. కానీ ఇల్లు కొన్ని మిస్ అయినాయి. అవి కూడా తెచ్చి పెట్టాలి. అందుకే చెప్తున్నాం తీసుకురా పోయి. మేము ఎప్పుడైనా టూర్కి వెళ్తే మా అక్కనే చదువుతుంది మొత్తం.
చూడండి తనకు అప్పగిచ్చి మేము బిందాస్గా కూర్చున్నాం మంచిగా. ఇంకా ఈమెనే మా మమ్మీ టూర్కి వెళ్తుంది 18 days. ఆ లిస్ట్ కూడా పెడతా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది, ఆ లిస్ట్ కూడా మీకు పెడతా చూడండి. అందరు గొలుసులు వేసుకుంటే వీళ్ళేమో చెట్లకు వేసుకుంటారు గొలుసులు. ఇలా చదువుతున్నాం అనమాట మొత్తం. ఇవన్నీ పెడుతున్నాము. ఇవేమో కోల్డ్ క్లీన్స్, సబ్బు, వాష్ చేసుకోవడానికి ఫేస్ వాష్, ఆయిల్, ఫెయిర్ అండ్ లవ్లీ, షాంపూస్ ఇవన్నీ పెడుతున్నాం అన్నమాట అందులోకి. ఇవన్నీ ఒక దాంట్లో చదివి పెడితే ఉంటాయి కదా, ఆమెకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ఇవేమో కీ, బ్యాగ్ తాళం వేసుకోవడానికి. చూడండి ఫోన్ కోసం ఎట్లా కొట్లాడుతున్నారు అందరూ, అక్క తమ్ముడు ఇద్దరు. 2 towels ఇవి. మల్లునికి జ్వరం వచ్చింది, ఆయనకు వ్యాక్సిన్ ఇచ్చారు. చూడండి ఎట్లా చూస్తాయి వండుకుండా. హాయ్ చెప్పు నిహాల్. హాయ్ హాయ్. ఫుల్ ఫీవర్ ఉంది. ఇవేమో టాబ్లెట్స్, పెయిన్ కిల్లరు, ఫీవర్ టాబ్లెట్, మోషన్ టాబ్లెట్ ఇవన్నీ పెడుతున్నాము అన్నమాట. ఇవి కూడా ముందు జాగ్రత్తగా అన్ని పెట్టేస్తున్నాము. దేని సపరేట్ పెట్టాయక్క. మల్లుడు కూడా చదువుతున్నాడు వాళ్ళ నానికి. చబ్బు కూడా వేసే నిహాల్, అలా వేసే నిహాల్. ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో చూడండి, పీస్ఫుల్గా ఉంటుంది. మా అన్న మొత్తానికి కంప్లీట్ అయిపోయింది లగేజ్ చదవడం. మొత్తం అక్క చదివేసింది. ఎంతో హ్యాపీగా బ్యాగ్ ప్యాక్ చేసినాము. కాకపోతే లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయింది. మా మమ్మీ చాలా బాధపడింది క్యాన్సిల్ అయ్యిందని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళని తీసుకుని ఆమెది హెల్త్ కొంచెం అప్సెట్ అయిపోయింది అనమాట. అందుకే వెళ్ళలేకపోయారు. మళ్ళీ అక్కడ వెళ్ళినాక ఏమైనా అయితే ప్రాబ్లం అయిపోతుందని అందుకే క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ పాయింట్ వెళ్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.